హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇంట్లో చేసుకునే ఎగ్ పఫ్. దీనికి కావాల్సింది మైదా పిండి. ఇక ఇలా చేసుకోవాలా. ఇక గుడ్లు ఇలా కట్ చేసుకోవాలా. ఎర్ర ఉల్లిగడ్డ కూర గుడ్డు పక్కన పెట్టాల. ఓకే ఫ్రెండ్స్, ఇక మైదా పిండిను ఆయిల్ కలుపుకొని అట్లా పూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి అలాగే వేసుకోవాలి. మొత్తం 3 వేసుకోవాలి. అవి అలా సైడ్లు కట్ చేసుకోవాలి. ఒక లెవెల్గా 4 పలకలు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ మధ్యకి కట్ చేసుకోవాలి. చూడండి, దీంట్లో 4 అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా వేసుకోవాలి ప్లేట్లో. ఇప్పుడు చూడండి అలా చేసుకొని పాముకోవాలి. లెవెల్గా పాముకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా కూర వేసుకోవాలి. కూర వేసుకొని దానిపైన కట్ చేసి ఎగ్ పెట్టుకోవాలి. చూడండి, అట్లా పొర తీసి కప్పేసి అట్లా ఉంటుంది అన్నమాట మన ఎగ్ పప్పు. అది ఓకే, అంతేగా అంతేగా. చూడండి ఫ్రెండ్స్, తయారయ్యింది ఎగ్ పఫ్ తయారయ్యింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇక ఎగుతున్నాయి ఎగ్ పఫ్. ఇక మంచిగా ఎగిపోయినాయి. ఇక తినడం ఒకటే ఉంది. బాయ్ బాయ్.